అందరికీ నమస్తే. నా పేరు చంద్ర. నేనిప్పుడు మీకు చెప్పబోయే ఘటన నా జీవితంలో జరిగిన ఒక భయంకరమైన అనుభవం. కానీ అమ్మో, దాని గురించి ఇప్పుడు తలుచుకున్నా సరే నా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. అప్పట్లో నాకు ఒక 20 ఏళ్ల వయసు ఉండొచ్చు. ఆ వయసులో నేను ఒక దెయ్యాన్ని చూశాను. ఆ రోజుల్లో నేను ఎక్కడైనా పని దొరుకుద్దేమో అని తెగ వెతుకుతూ ఉండేవాడిని. నా 6 ఏళ్ల వయసులోనే మా నాన్న కాలం చేశాడు. అప్పటి నుంచి మా అమ్మే ఆ ఇంట్లో ఈ ఇంట్లో పని చేసి నన్ను పోషించింది. అదేదో అంటారుగా, డాష్ కిందకి 20 ఏళ్ళు వచ్చినా అని. అలా 20 ఏళ్ల వయసు వచ్చినా మా అమ్మకి సాయం చేయలేకపోతున్నానని నాకు చాలా బాధేసేది. అలా నా మీద నాకే సిగ్గు రావడంతో ఏదో ఒక పని చూసుకుందామని వెతుకుతూ ఉండేవాడిని. పాపం పిచ్చిది నన్ను చదివిద్దామని తెగ ప్రయత్నించింది. కానీ నా ఎదవ బుర్రకే చదువు అవ్వలేదు. దాంతో ఎక్కడైనా సెక్యూరిటీ గార్డు పనో లేకపోతే ఏదైనా వాచ్మెన్ పనో ఏదో ఒకటి దొరికితే బాగుండని తెగ వెతుకుతూ ఉండేవాడిని. చివరికి కనీసం కూలీ నాలా అయినా చేసి మా అమ్మకి సాయం పడదాం అనుకునేసరికి నా స్నేహితుడు ఒకడు నన్ను పిలిచి నాకు ఒక కన్స్ట్రక్షన్ సైట్లో పని గురించి చెప్పాడు. జీతం కూడా కేవలం 2 వారాలకి 10,000 అని చెప్పాడు. అబ్బో, ఆ ఉద్యోగం గురించి తెలిసాక నా ఆనందం అంతా ఇంత కాదు. మొట్టమొదటిసారిగా పైసలు సంపాదించబోతున్నా, మా అమ్మకి సాయం చేయబోతున్నా. అలా తీరా సైట్కి వెళ్ళాక అక్కడ పనిచేసే మేనేజర్ నాకు కొన్ని నియమాల గురించి చెప్పాడు. ఆ నియమాలు మాత్రం చాలా వింతగా అనిపించాయి. ఆయన ఏం చెప్పాడంటే, ఆ స్థలంలో సుమారుగా 8 ఏళ్ల క్రితం నుంచి పని నిలిచిపోయిందని, ఆ స్థలంలో దొంగతనాలు పెద్దగా జరగవని, ఒకవేళ జరిగినా అవి కూడా పగటిపూటే జరుగుతాయని చెప్పాడు. ఎందుకంటే రాత్రులు అక్కడికి ఎవరూ రారంట. నా డ్యూటీ కూడా ఒక వారం రోజుల పాటు ఉంటుంది. వారం పూర్తయ్యాక ఇంకో వాచ్మెన్ వస్తాడు. అప్పుడే నువ్వు ఇంటికి వెళ్ళాలి, లేకపోతే పేమెంట్ కూడా ఇచ్చేది లేదు అని చెప్పాడు. వారం రోజులు అక్కడే ఉండి పని చేయటం నాకేం పెద్ద కష్టం కాదు. కానీ ఆయన చెప్పిన ఆఖరి రూల్కి మాత్రం నాకు తడిసిపోయింది. ఇదిగో బాబు, నీకు ముఖ్యమైన విషయం చెప్తున్నా. సాయంత్రం దాటాక మాత్రం సైట్లోకి వెళ్లే ప్రసక్తే లేదు. ఒకవేళ సాయంత్రం దాకా పొరపాటున నువ్వు సైట్లో ఉండిపోయినా చీకటి పడేటప్పటికి వెంటనే బయటకు వచ్చేయాలి. గుర్తుపెట్టుకో, వాచ్మెన్ కి సాయంత్రం పూట సైట్లోకి వెళ్లడం నిషేధం. అది సరే సార్, మరి దొంగ ఎవడైనా పడితే? దొంగలు పడ్డా సరే సాయంత్రం దాటాక మాత్రం సైట్లోకి వెళ్లే ప్రసక్తే ఉండకూడదు. అద్దో నా వెనక చూస్తున్నావుగా, అదే నీ షెడ్. అక్కడే ఉండాలి నువ్వు. ఆ షెడ్లో గ్యాసు, తినే తిండి, తాగడానికి నీళ్లు అన్నీ ఉన్నాయి. పగటిపూట బిల్డింగుల్లో నీకు ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు, కానీ రాత్రి అయితే మాత్రం లోపలికి అడుగు పెట్టకూడదు. నాకు ఆయన చెప్పినవి చాలా వింతగా అనిపించాయి. ఉద్యోగం పర్వాలేదు, చేసేయచ్చు. కానీ రాత్రిపూట లోపలికి ఎందుకు వెళ్ళొద్దంటున్నాడు? కొంపదీసి రాత్రిపూట ఏమైనా చెప్పకుండా పనులు ఏమైనా చేస్తారా ఇక్కడ? ఎందుకు సార్, ఎందుకు వెళ్ళకూడదు రాత్రిపూట? అప్పటిదాకా ప్రశాంతంగా మేనేజర్ పక్కన కూర్చొని వింటూ ఉన్న యజమాని గారు ఒక్కసారి నిల్చొని నా వైపు కోపంగా, ఏం బాబు, మేనేజర్ చెప్తే అర్థం కాలేదా? మీరేం చెప్తున్నావో అదే చెయ్యి. అంతకు నుంచి నువ్వేం చేయబోలేవు ఇక్కడ. ఒకవేళ నీ వల్ల కాకపోతే ఇప్పుడే వెళ్ళిపో. వామ్మో, దొరికిన పని వెళ్ళిపోమంటున్నాడేంటి? సర్లే, వీళ్ళ సావు వీళ్ళు సావనే, నాకెందుకు వచ్చింది? నాకు కావాల్సింది పేమెంటు. సరే సార్, మీరు చెప్పినట్టే చేస్తా. సరే, శనివారం వచ్చి పనిలోకి జాయిన్ గా. ఇంట్లో మా అమ్మకి ఇలా ఒక సైట్లో వాచ్మెన్ జాబ్ వచ్చిందని చెప్పాను. నేను ఎలాగో ఇంట్లో వారం రోజుల పాటు ఉండను కాబట్టి అమ్మకు కావాల్సిన మందులు అవన్నీ సమకూర్చి సైట్కి బయలుదేరాను. ఏదైనా ఆటో దొరుకుద్దేమో అని చూసా. ప్రతి ఒక్కళ్ళు ఆ ఏరియాకి రావాలంటే డబల్ అడుగుతున్నాడు. మనమా ఇచ్చుకునే స్తోమత లేదు. సో చేసేదేమి లేక నడుచుకుంటూనే సైట్కి బయలుదేరాను. కానీ దారిలో అంతా నాది ఒకటే ఆలోచన, రాత్రుళ్ళు దొంగలు పడ్డా లోపలికి పోవద్దంటున్నాడేంటి? వీళ్ళెవరో గానీ ఖచ్చితంగా రాత్రిపూట సైట్లో ఏదో తప్పు చేస్తున్నారు. అలా నడుచుకుంటూ సైట్కి చేరిపోయాను.